అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబర్ 23 ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా, ఒక డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్గా సైన్ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాము. కేవలం సైన్ లాంగ్వేజ్ డే అని ప్రకటించుకోకుండా దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజు దాని ప్రాముఖ్యత కాబట్టి ఒక 10-15 నిమిషాలు దీన్ని కేటాయించుకొని మనం వీటి మీద అవగాహన చూసుకున్నట్లయితే రాబోయే ప్రిపరేషన్స్లో కూడా మనకు కొద్దిగా ఈజియెస్ట్ వేగా మనకు ఇది ఒక స్ట్రాటజీ పాయింట్ లాగా మనం అనుకోవచ్చు. ఇలాంటి విషయాలు స్పెషల్ డేకి ఇలాంటి విషయాల మీద దాని యొక్క హిస్టరీని కూడా తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా మనకు రాను రాను అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సైన్ లాంగ్వేజ్ సంబంధించి మనకి ఆన్షియంట్ రూట్స్లోనే ఉన్నది. అప్పుడు మనకు ఏంటిది గ్రీస్ రాజ్యానికి సంబంధించినటువంటి ఫిలాసఫర్ ప్లాటో అప్పటి నుండే మనకు ఇది గమనించుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది ప్రజలు కమ్యూనికేషన్ చేసుకోవడంలో భాష లోపం వల్ల కొన్ని రకాలమైనటువంటి సంజ్ఞలను వారు వాడడం జరిగింది. కాబట్టి వాళ్ళు మొనాటిక్ సిస్టమ్స్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ప్లాటో కాలంలో వాళ్ళు మొనాటిక్ సిస్టమ్స్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ది సిస్టమ్ వర్ నాట్ ఫుల్ లాంగ్వేజ్ అండ్ డిమాన్స్ట్రేటెడ్ ద నీడ్ ఫర్ అండ్ ఎఫెక్టివ్ అండ్ మాన్యువల్ కమ్యూనికేషన్ కోసం కొద్దిగా గెచర్ సిస్టమ్స్ అనేటువంటిది వారు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎర్లీ ఇయర్స్లో 16th 18th సెంచరీస్లో మనకు స్పెయిన్లో లైక్ పాడ్రో పానో డి లియోన్ అండ్ జాన్ పాబ్లో బోనెట్ వాళ్ళు కొద్ది డెఫ్ చిల్డ్రన్స్కి ఒక స్కూల్ అనే ఆల్ఫాబెట్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆల్ వరల్డ్లో ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ రావడానికి ప్రధాన కారణం ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ విప్లవం మిడ్ 18th సెంచరీలో మనకు అబ్బే చార్లెస్ మైకెల్ డి ఐపీ అనేటువంటి వ్యక్తి మనకు ఫస్ట్ ఫ్రీ పబ్లిక్ స్కూల్ ఈ పిల్లల కోసం మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత రాను రాను మనకు దాని నుంచే మనకు ఆ పిల్లల యొక్క లాంగ్వేజ్ అక్విజిషన్స్ కోసం కావచ్చు, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు, మనకు తద్వారా ఫ్రెంచ్ సైన్ లాంగ్వేజ్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ సైన్ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్నేషనల్ కండిషన్స్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ సైన్ లాంగ్వేజ్. దాని నుంచి మనకు ఇన్ 1817లో థామస్ హాప్కిన్స్ అనే గలడుట్ అనేటువంటి అమెరికన్ పొలిటీషియన్ అమెరికన్ బ్యూరోక్రాట్స్ మనకు ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఐపీ ఫౌండ్ చేసినటువంటి పబ్లిక్ స్కూల్ని విజిట్ చేసుకొని అక్కడ లారెంట్ క్లర్క్ అనేటువంటి ఒక డెఫ్ టీచర్స్ని మనకు యునైటెడ్ స్టేట్స్కి తీసుకురావడం జరిగింది. వారి ద్వారా లోకల్ సైన్స్ సిస్టమ్ను డెవలప్మెంట్ చేసుకొని అమెరికన్ వారు మనకు ఫ్రెంచ్ సైన్ లాంగ్వేజ్ నుంచి కొన్ని అడాప్ట్ చేసుకొని వారు లోకల్ సైన్ లాంగ్వేజ్ ప్రకారం వారు ఏఎస్ఎల్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ మనకు 19th సెంచరీ అనేటువంటిది ఈ సైన్ లాంగ్వేజ్ మెయిన్ డెవలప్మెంట్ కాకుండా మేజర్ బ్యాక్డ్రాప్గా నిలిచిపోవడం జరిగింది. మనకి ఇక్కడ ఓరలిజానికి ప్రాధాన్యత రావడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మిలాన్ కాన్ఫరెన్స్ అండి. మిలాన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1880 ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్. ఇక మనము ఇండియన్ సైన్ లాంగ్వేజ్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు 20th సెంచరీస్లోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ మనం చూసుకోగలుగుతాము. మన అడాప్టేషన్ అంతా మనకు 20th సెంచరీలో ఉంది. మనకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బిగిన్స్ డెవలప్ ఒరిజినల్లీ organically with residential deaf schools due to lack of formal teaching in sign language. Deaf students and teachers created a common language in dormitories and playgrounds. This informal development led to relatively uniform sign language across the country. మనకు సపరేట్ సైన్ లాంగ్వేజ్ లేకున్నా కూడా క్లాస్ రూమ్లో లేకున్నా కూడా ప్లే గ్రౌండ్లో కానీ వివిధ రకాలమైనటువంటి బయట యాక్టివిటీస్లో కానీ పిల్లలకు ఒక రకమైనటువంటి కామన్ లాంగ్వేజ్కి సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం జరిగింది. రాను దాని నుంచి మనకు సైన్ లాంగ్వేజ్కి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1978లో డాక్టర్ మదన్ వశిష్ఠ ఏ డెఫ్ స్కాలర్ బిగిన్స్ పైనీరింగ్ రీసెర్చ్ ఐఎస్ఎల్ మీద తను రీసెర్చ్ చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ఇయర్స్ని మనకు ఒక డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ ఇయర్స్ని ఒకసారి గమనించుకొని ఆ వ్యక్తులను గమనించుకుని సరిపోతుంది. 1978లో మదన్ వశిష్ఠ గారు మనకు ఒక రకమైన ఫుల్ ఫ్లెడ్జ్ లాంగ్వేజ్ని రీసెర్చ్కి ఐఎస్ఎల్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇన్ 1981లో మదన్ వశిష్ఠ పబ్లిష్ ద ఫస్ట్ ఎవర్ డిక్షనరీ ఇన్ సైన్ లాంగ్వేజ్. అంటే 1978లో తను రీసెర్చ్ స్టార్ట్ చేస్తే 1981లో 3 year పీరియడ్లో తను ఒక డిక్షనరీని అనేటువంటిది ఇండియన్ సైన్ లాంగ్వేజ్ మీద ఒక
ఫస్ట్ ఎవర్ డిక్షనరీని రిలీజ్ చేయడం జరిగింది. అదొక మైల్ స్టోన్ లాగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో అదొక మైల్ స్టోన్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ మైల్ స్టోన్ ఇయర్ అంటే 1981గా మనం చెప్పుకోవచ్చు. 2001లో ఫార్మల్ ట్రైనింగ్ ఐఎస్ఎల్ బిగిన్స్ ఇన్ ద ఆల్ ఓవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసేబిలిటీస్ ఏవైజే NISSD ముంబై మన యొక్క రీజనల్ సెంటర్ మనకు సికింద్రాబాద్లో కూడా మనకు ఉండడం జరిగిందని అందరికీ తెలుసు. 2001లో మనకు ఐఎస్ఎల్ అండ్ ట్రైనింగ్ ఐఎస్ఎల్ అనేది బిగిన్ అయింది ఏవైజే NISSDలో అనేది చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ డిప్లొమా ఇన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ కోర్స్ అనేటువంటిది ఫస్ట్ మనకు మొదలైంది 2001లో అనేది ఒకటి గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండియన్లో ఇంకా రివల్యూషన్ బిగ్ మూవ్మెంట్ అనుకుంటే భారతదేశానికి వెన్నెముకలు పంచవర్ష ప్రణాళికలు 5 year ప్లాన్స్ అనేటువంటిది అందరికీ తెలుసు. మనకు 2007 to 2012 పంచవర్ష ప్రణాళిక 11th 5-year ప్లాన్ 11వ పంచవర్ష ప్రణాళికలో ఏం పెట్టారు? డెడికేటెడ్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనేటువంటిది మనకు 2000 ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రకటించడం జరిగింది. దానికి అనుబంధంగానే 2011లో మనకు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వారు అప్రూవ్ చేయడం జరిగింది. దేని మీద అంటే ISLRTC ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం 2007-12 యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక అనేది 1-to-1 లింక్ చూసుకోవాలి. మనం స్పెషల్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు ISLRTC 2011లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది అనేది మాత్రమే చదువుతాము. కానీ ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈ యొక్క బదిలీల కోసం మనకు టోటల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నాము. అందులో భాగంగా సైన్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేవు కాబట్టి దీనికి పంచవర్ష ప్రణాళిక రీజన్ 11th ప్లాన్. ఆ ప్లాన్ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎన్నో ప్లాన్ 8th ప్లానా 9th ప్లానా 10th ప్లాన్ అని చూసుకున్నట్లయితే మనకు 11th ప్లాన్ అనేటువంటి అంశంగా మనం ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. 2001లో మనకు అప్రూవ్ అయితే మనకు ఎప్పుడు వచ్చింది? 2015లో ఏంటిది? ఫాలోయింగ్ ప్రొటెస్టెస్ అండ్ అడ్వకేసీ ఫ్రమ్ ద డెఫ్ కమ్యూనిటీ ISLRTC ఎస్టాబ్లిష్ సెపరేట్ సొసైటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. 2015లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది రావడం జరిగింది. ISLRTC అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కింద మనకు సపరేట్ సొసైటీగా 2015లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీనికి తదనంతరమే అంటే దీనికి కామన్గా 2015 తర్వాత ఇయర్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఆఫ్ ది డిజేబిలిటీ ఏరియా 2016 RPWD యాక్ట్ 2016 చట్టం ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అది పాస్ కావడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క ISL ఏదైతే ISLRTC ఉందో దానికి సంబంధించినది లీగల్గా కూడా కన్వర్ట్ కావడం జరిగింది. దిస్ గివ్ ISL లీగల్ అండ్ సోషల్ లిగిటిమసీ అంటే వారి యొక్క హక్కులు వారి యొక్క వివిధ రకాలమైనటువంటి కమ్యూనికేషన్స్కు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో కూడా వారికి ఫుల్ ఫ్లెడ్జ్ అడ్వకసీ దీని ద్వారా వారికి దొరకడం జరిగింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 2018 ఆన్వర్డ్స్ ISLRTC బిగిన్స్ రిలీజింగ్ ఏ సిరీస్ కాంప్రహెన్సివ్ ISL డిక్షనరీస్ని వారు విడుదల చేయడం జరిగింది. ద ఫస్ట్ ఎడిషన్ కంటైనింగ్ 6000 వర్డ్స్. ISLRT 2018లో రిలీజ్ అయిన డిక్షనరీ 6000 వర్డ్స్తో కూడినటువంటిది అనేటువంటిది ఒకసారి ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ISLRTC మనకు 2011లో ఎస్టాబ్లిష్మెంట్ అయినా కూడా అది ఇగ్నోతో పార్ట్నర్షిప్ అనేది రావడం జరిగింది. మనకు ఇగ్నోతో ఉండి తర్వాత 2015లో మనకు ISLRTC అనేది అటానమస్ బాడీగా ఏర్పాటు కావడం జరిగింది అనేది ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే 1978లో మనకు వశిష్ట రీసెర్చ్ చేశారు కదా, వారితో పాటుగా వుడ్వర్డ్ అండ్ విల్సన్ కూడా మనకు ఈ స్టడీ ముగ్గురు కలిసి కండక్ట్ చేసడం జరిగింది అనేది ఇక్కడ తెలుస్తుంది. అక్కడ చూసుకోవచ్చు. మనకు ఇన్ 1981 ద ISL ఢిల్లీ వెరైటీ డిక్షనరీస్ పబ్లిష్డ్ బై ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ బికెమ్ ద ఇండియన్ ఫస్ట్ పబ్లిష్డ్ ISL డిక్షనరీస్. అందరికన్నా ముందు మనకు ఆల్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ కమ్యూనిటీ వారు మనకు 1981లో డిక్షనరీస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు 2001లో రామకృష్ణ మిషన్ విద్యాలయ కోయంబత్తూర్ కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీస్ని వారు రిలీజ్ చేయడం జరిగింది అనేది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి అండ్ 1996లో ఎవరు? ఉల్రికే జెషాన్ కండక్టెడ్ రీసెర్చ్ ఆన్ ద లింగ్విస్టిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్ వెరైటీస్ ఇన్ ఇండియా పాకిస్తాన్లో లింగ్విస్టిక్ ఆస్పెక్ట్స్లో
సైన్ లాంగ్వేజ్ మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఉల్రికే జైషాన్ అనేటువంటి 1996 అనే ఇయర్ని మనం ఒకసారి ఈ సైన్ లాంగ్వేజ్ డే సందర్భంగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఐఎస్ఎల్ సెల్ అనేటువంటిది మే 2001లో ఐఎస్ఎల్ సెల్ వాజ్ స్టార్టెడ్ ఎట్ ద ఆలీ ఎవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఇన్ బాంబేలో 2001లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. దీనిలో భాగంగా ఐఎస్ఎల్ సెల్ ప్రొవైడ్ 3 లెవెల్స్ ఆఫ్ ఫార్మల్ ఐఎస్ఎల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. డెఫ్ టీచర్స్ అండ్ హియరింగ్ ఇంటర్ప్రిటర్స్కి 3 లెవెల్ ఆఫ్ ఫార్మల్ ఐఎస్ఎల్ ట్రైనింగ్స్ని పొందుపరచడం జరిగింది. ఇక్కడ శివాజీ పాండా వాజ్ ఫస్ట్ డెఫ్ టీచర్ టు టీచ్ దీస్ కోర్సెస్. ఈ ఏదైతే ఐఎస్టీ సెల్లో ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయో కోర్సెస్, అందులో మొదటిగా టీచ్ చేసిన వారు శివాజీ పాండా అనేటువంటిది ఒకసారి చూసుకోవచ్చు. తన కన్సల్టెంట్స్గా మనకు జేషన్ అండ్ మదన్ వశిష్ఠ వారు దీని కన్సల్టెంట్గా వివరించడం జరిగింది. ఈ కోర్స్ అనేటువంటిది ఆర్సీ అప్రూవ్డ్ కింద కూడా మనకు రావడం జరిగింది అనేటువంటిది చూసుకోవచ్చు. తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేశారు. బాంబే నుంచి దీనికి రీజనల్ సెంటర్స్ అయినటువంటి ఢిల్లీ, కోల్కతా, భువనేశ్వర్, సికింద్రాబాద్కి వీటిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి అదనంగా మనం చూసుకున్నట్లయితే మనకు ద ఫస్ట్ డెఫ్ స్కూల్ మనకు ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే మనకు కొన్ని బుక్స్లో 1895 బాంబే అండ్ కోల్కతాలో 1893 అనేది పొందుపరచడం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ అంటే అథెంటికేషన్ ఉన్న కోల్కతాకి దాదాపు 1893 కోల్కతా అని చెప్పుకుంటారు. ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఫస్ట్ డెఫ్ స్కూల్ స్టార్ట్ అయింది 1931 అనేటువంటిది ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే దీని డెవలప్మెంట్ కోసం ఇక్కడ మనకు ఏఎఫ్డి ఫౌండేషన్ ఎలా అయితే డిక్షనరీస్ పబ్లిష్ చేశారో అలానే మనకు ఇండోర్లో కూడా మనకు ఒక రకం ఎంబీఎస్ యూనియన్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది 1974లో అనేటువంటి చూసుకోవచ్చు. ఒకసారి ఎంబీఎస్ ఫుల్ ఫామ్ ఎవరైనా మిత్రులు తెలిసి కామెంట్లో పెట్టగలరని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సెప్టెంబర్ 23 ఈ కారణంగా మనకి ఈరోజు చేసుకున్న వీడియో మీకు కొద్దిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మిత్రులు మన యొక్క ఎస్డిబి స్టడీ పాయింట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ బట్ ద నాట్ లిస్ట్ మనకు అసలు యాక్చువల్గా ఈ సెప్టెంబర్ 23నే మనము వరల్డ్ సైన్ లాంగ్వేజ్ డే ఎందుకు ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటిది ఒక అంశంగా మనం గమనించుకున్నట్లయితే మనకు WFD వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ అనేటువంటి ఒక సొసైటీ మనకు 1951లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. మనకు 1951 సెప్టెంబర్ 23న మనకు ఇది ఒక రకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ రావడం జరిగింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ అనేటువంటి చూసుకోవచ్చు. దీనికి సంబంధించింది ఈ సెప్టెంబర్ 23న ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే జరుపుకోవాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ 2017లో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మనము ఎవ్రీ ఇయర్ మనము ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేని మనము సెప్టెంబర్ 23న జరుపుకుంటున్నాము. ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీలో 2017లో తీర్మానం చేయడం జరిగింది. 1951 సెప్టెంబర్ 23న వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు కావడం జరిగిందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.